ఈ దేశంలో ఉన్న విశేషాలు యువత తెలుసుకోవాలండి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే వాడికి ఇప్పటికీ స్టాటిస్టిక్స్ లభ్యమవుతున్నాయి, ఆధారాలు చూపిస్తున్నారు. అయితే మన చరిత్ర పుస్తకాల్లో దొరకవు. దానిపై పరిశోధించి ఇప్పుడు దేశభక్తులైన వాళ్ళు అసలు చరిత్ర బయటకు తీసుకొస్తున్నారు. దాన్ని విదేశీ వ్యామోహంతో పడమట వైపు కన్ను తిప్పి ఉన్నటువంటి యువకులు యువత గుర్తించాలి. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది విదేశీ వ్యామోహం పోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. వాడు తరిమి కొడుతుంటే సిగ్గుపడే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఈ దేశం గొప్పతనం తెలుసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక అసలు చరిత్రలోకి వెళితే ఇవన్నీ మనం గమనించవచ్చు. మొత్తానికి అద్భుతమైనటువంటి స్థితి ఉండేది భారతదేశానికి. కానీ సముద్రాంతర వ్యాపారానికి నేను వెళతాను అన్నాడు. కాశీ ముముక్షు భవన్లో సామవేదం షణ్ముఖ శర్మ గారు 63 నయనార్ల గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారండి. ఆ ఉపన్యాసంలో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ బటర్ఫ్లై అదేనండి, మీరు తూరీగానండి, సీతాకోకచిలుకనండి, అది రోజు కూడా ఆ ఉపన్యాసం వింటి వెళ్తుంది. ఉపన్యాసం విని అక్కడ కూర్చుంటుందన్నమాట. ఆయన ఉపన్యాసం చెప్పినంతసేపు అదే ప్రాంగణంలో ఉంటుంది, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఒకరోజు అయితే ఆ తివాచీ మీద అలా కూర్చునే ఉంది. ఆయన ఉపన్యాసం పూర్తయ్యే వరకు అలాగే కూర్చుంది. చూడండి, చూపిస్తాను. ఒక సీతాకోకచిలుక, ఒక బటర్ఫ్లై వచ్చి ఆయన ఉపన్యాసాన్ని వింటుంది. బహుశా ఆయన నయనార్లే ఇలాగ వచ్చి ఉండవచ్చు. ఏమంటారు? మీకేమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. తొలగిస్తున్నటువంటి వాగీశ్వరుడు నమస్కారం. అయితే ఇంత తిరుగుతూ ప్రయాణ బడలిక వాటిని కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నాడు. ఆ సమయంలో ఒక చోట వచ్చేటప్పటికల్లా ఎండైన చోట్ల ఉద్యానవనం ఉండేది. ఈయన సేద తీరేవాడు. ఒక చోట సరస్సు ఉండేది. ఒక చోట ఎవరో పిలిచారు, రండయ్యా భోజనం చేయండి అని భోజనం పెట్టేవారు. అవి పుచ్చుకున్న తర్వాత అక్కడ ఉద్యానవనం లేదు, సరస్సు లేదు, భోజనం పెట్టిన వాళ్ళు లేరు. అట్లా అలసిపోతుంది. ఆ ముగ్గురిని తనలో కలుపుకున్నటువంటి స్వామి, ముగ్గురు చిహ్నాల్ని తన లింగంలో చూపించేటువంటి పరమభక్త వత్సలుడైన స్వామి సద్యోముక్తి నక్షత్రమైనటువంటి శ్రీకాళహస్తిలో ఉన్నాడు. ఈ శ్రీకాళహస్తికి వెళ్లి ఆ దక్షిణ కైలాసాన్ని చూసి మురిసిపోయి ఒక పదిగం పాడాడు. ఏమనంటే, కొండ కొనపై మొలకెత్తి ఉన్న శివునికి నమస్కారం అన్నాడు. కొండపై ఉన్న మొలక రూపంలో ఉన్న శివుడు. మొలకంటే చిన్న రూపం, జ్యోతిష్ట రూపం, సూక్ష్మ రూపం. కొండపై ఉన్నాడు ఆయన. అటువంటి స్వామికి నమస్కారము అని కీర్తించాడు. అక్కడ దక్షిణ కైలాసాన్ని చూసాక అప్పుడు అనిపించిందట ఉత్తర కైలాసం చూడాలని. అంటే మానస మాటలు, పదములంటే పాదాలు రెండు, వారి మాటలతోనూ వారి అడుగులు వేయడంతోనూ. ఎందుకంటే మాటలకే శక్తి ఉంటుందండి. అది తపశ్శక్తిమంతులు మా నోట వచ్చినప్పుడు ఆ మాటకి శక్తి ఉంటుంది. ఇక్కడ ఆ తపశ్శక్తి కలిగి ఉండాలి. దానితో కూడిన మహానుభావులు కనుక వీళ్ళ అడుగులతో ఆ విధంగా పవిత్రమైంది ఆ చోటు. అప్పుడు భగవానుడు, మీరు ద్వంద్వాతీతులైన వారు గనకనే మీ ద్వారా అనుగ్రహం చేయించేనని చెప్పాడు. ద్వంద్వాతీతులు సుఖదుఖాలకు అతీతులైన వారు మాత్రమే ఇతరుల దుఃఖాన్ని చూసి బాధపడగలరు. వారికి కలిగిన సుఖ దుఃఖాలు పట్టించుకోరు. అటువంటి అనుగ్రహం మీకున్నది అని చెప్పగానే అక్కడి నుంచి వెళ్తున్నారు. కానీ చిన్న విషయం జరిగింది ఇక్కడ. రోజు జ్ఞాన సంబంధులు